విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు మరియు తప్పనిసరి పాల సేకరణ నిబంధనలను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేదా సాంకేతిక సమర్థన లేకుండానే ఈ సడలింపు చేయడం జరిగింది. తగిన మౌలిక సదుపాయాలు, పాల సేకరణ సామర్థ్యం మరియు నిజమైన నెయ్యి ఉత్పత్తిలో అనుభవం లేని ప్రైవేట్ డైరీల ప్రవేశానికి ఈ సడలింపు దోహదపడిందని సిట్ గమనించింది అధ్యక్ష. మెజర్స్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, మెజర్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర నిందితుల డైరీలు టీటీడీ టెండర్లకు ప్రాప్తి పొంది తక్కువ ధరలను కోట్ చేయడం ప్రారంభించాయి. భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ బిడ్డర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ఈ సడలింపు కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు మాత్రమే అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని సూచిస్తూ ఉంది. 2024 టెండర్ మరియు ధరల ఆందోళనలో టీటీడీ మార్చి 12, 2024న 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం ఈ టెండర్ ఆహ్వానించిందని, మరి 8, 5, 2024న టెండర్ను ఖరారు చేస్తూ మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు కిలోకు 319.80 రూపాయల చొప్పున సరఫరాను కేటాయించినట్లు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి అధ్యక్ష. కోట్ చేసిన ధర నిజమైన ఆవు నెయ్యి సరఫరాకు ప్రాథమికంగా అసాధ్యమని పరిగణించబడింది. ఇది నాణ్యతపై ఆందోళన పెంచింది. ప్రయోగశాల ఫలితాలు మరియు కల్తీ గుర్తింపు. జూన్ మరియు జూలై 2024న చేసిన సరఫరాల ప్రారంభంలో కల్తీ గుర్తింపు పరిమితులు లేని పరీక్షా విధానాల కింద ఆమోదించబడ్డాయి. తదనంతరం నమూనాలను ఎన్డీడీపీ కాఫ్ ప్రయోగశాలకు పంపగా అక్కడ నెయ్యిలో వనస్పతి మరియు జంతువుల కొవ్వులతో కల్తీ జరిగినట్లు నివేదించబడింది. ఈ ఫలితాలు సేకరణ, సరఫరా గొలుసు మరియు తయారీ ప్రక్రియలపై వివరణాత్మక విచారణకు దారితీశాయి అధ్యక్ష. పనితీరు మరియు నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల సమర్పణ, ఉత్పత్తి సామర్థ్యంపై తప్పుడు సమాచారం మరియు సేకరణ రికార్డుల తారుమారు ద్వారా టీటీడీ టెండర్లను దక్కించుకోవడానికి పలువురు నిందితుల మధ్య నేరపూరిత కుట్ర ఉన్నట్లు సిట్ నిర్ధారించింది అధ్యక్ష. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్ మరియు పామోలిన్తో పాటు బెటా కెరోటిన్, ఫ్లేవరింగ్ ఏజెంట్లు మరియు ఇతర రసాయనాలను ఉపయోగించి అసలు నెయ్యి రుచి, వాసనను పోలి ఉండే విధంగా కల్తీ నెయ్యిని తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది అధ్యక్ష. సేకరణ పర్యవేక్షణలో వ్యవస్థాగత లోపాలు. ఒక దశలో తిరస్కరించబడిన కల్తీ సరుకులు తదనంతరం ఇతర సంస్థల ద్వారా మళ్లీ సరఫరా చేయబడి ఆమోదించబడ్డాయని, ఇది తిరస్కరించబడిన సరఫరాల ట్రాకింగ్, ధృవీకరణ మరియు పారవేయడంలో వ్యవస్థాగత లోపాలను సూచిస్తుందని విచారణ వెల్లడించింది. డిజిటల్ రికార్డుల ధ్వంసం, డాక్యుమెంటేషన్ తారుమారు మరియు టెండర్ కేటాయింపు మరియు సరఫరాల అంగీకారానికి వీలుగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు అనవసరమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించినట్లు ఆధారాలు కూడా లభించాయి అధ్యక్ష. ఛార్జ్షీట్ దాఖలు మరియు చట్టపరమైన చర్యలకి. దీని ప్రకారం కుట్ర, మోసం, ఫోర్జరీ, ఆహార కల్తీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాల ధ్వంసం, అవినీతికి సంబంధించి బిఎన్ఎస్ ఐపీసీ అవినీతి నిరోధక చట్టం మరియు ఆహార భద్రత చట్టాల క్రింద 6/5/2025 నాటి ఛార్జ్షీట్ నంబర్ సిట్ 01/2025ను సమర్థవంతమైన కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మనీ ట్రయల్, అదనపు నిందితులు, టీటీడీ అధికారుల పాత్రపై తదుపరి విచారణ కొనసాగుతోంది. గుర్తించబడిన పరిపాలనా లోపాలు. సమాంతరంగా జరిగిన పరిపాలనాపరమైన విచారణలో
కల్తీని సూచించే సిఎఫ్టిఆర్ఐ ఫలితాల వంటి ప్రతికూల ప్రయోగశాల నివేదికలను అణిచివేయడం, సవరించిన ఎఫ్ఎస్ఎస్ఆర్ ప్రమాణాలను అస్థిరంగా అమలు చేయడం మరియు ఒప్పందపరమైన లక్షణాలను అమలు చేయడంలో వైఫల్యం వంటి ఆ లోపాలు వెల్లడయ్యాయి. సవరించిన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొంతమంది సరఫరాదారులకు మినహాయింపునిస్తూ తీసుకున్న నిర్ణయాలు మునుపటి ఆమోదాలతో పొంతన లేకుండా ఉన్నాయి. టెండర్ సడలింపుల అధికారుల పాత్ర 2019 టెండర్ల నిబంధనలో బలోపేతం చేసిన అదే సీనియర్ అధికారుల బృందం తదనంతరం 2020లో తగిన సమర్థన లేదా మునుపటి కారణాలను ప్రస్తావించకుండా సడలింపును సిఫార్సు చేసినట్లు విచారణ నొక్కి చెప్పింది. టెండర్ నిబంధనలను పునః పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో డైరీ రంగానికి సంబంధించిన నిపుణులు లేరు మరియు పరిమిత విశ్లేషణలపై ఆధారపడడం వల్ల రక్షణ కవచాలు బలహీనపడ్డాయని చెప్పి తెలియజేయడం అయింది. అధ్యక్ష, నాణ్యత హామీ మరియు ప్రజా విశ్వాసంపై ప్రభావం నిబంధనల సడలింపు వల్ల తగినంత పాలన సేకరించలేని లేదా స్థాపించబడని తయారీ సామర్థ్యం లేని డైరీలు పాల్గొనడానికి వీలైంది. ఇది మతపరమైన ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి సేకరణలో నాణ్యతను దెబ్బతీసింది మరియు ప్రజా విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావం చేసింది. పాలన, సాంకేతిక పర్యవేక్షణ మరియు జవాబుదారీ సంతానానికి సంబంధించిన వ్యవస్థాగత సమస్యలను ఈ అన్వేషణలు సూచిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, ఏకసభ్య కమిటీ సిట్ అన్వేషణల దృష్ట్యా ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 458 జారీ చేసి టెండర్ నిబంధనల సడలింపు మరియు అమలుకు సంబంధించిన పరిపాలనా లోపాలను పరిశీలించడానికి శ్రీ దినేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విధానపరమైన అనుసరణను సమీక్షించడం, అధికారుల బాధ్యతను అంచనా వేయడం మరియు తదుపరి చర్యలను సిఫార్సు చేసే పనిని ఈ కమిటీకి అప్పగించారు. టీటీడీ ప్రారంభించిన దిద్దుబాటు చర్యలు విచారణను అనుసరించి టీటీడీ సేకరణ మరియు నాణ్యత హామీని బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వీటిలో నెయ్యి సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు, ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుండి తప్పనిసరి ధృవీకరణ, ప్లాంట్ తనిఖీ విధానాలను బలోపేతం చేయడం, ట్యాంకర్ల జీపీఎస్ ట్రాకింగ్, ప్రమాణీకరించిన శాంప్లింగ్ ప్రోటోకాల్, కల్తీ గుర్తింపు కోసం ఇన్హౌస్ ల్యాబొరేటరీ సౌకర్యాలను ఆధునీకరించడం జరిగింది. అధ్యక్ష, ఆహార భద్రత వ్యవస్థలో బలోపేతం, అదనపు చర్యల్లో బహుళ ఆహార వస్తువుల కోసం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం నిబంధనలను స్వీకరించడం, సేకరణ మరియు పరీక్షల కోసం ఎస్ఓపీలను ప్రవేశపెట్టడం, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అవసరాలను ఏర్పాటు చేయడం మరియు విజిలెన్స్